చెప్పండి. మీరు కేసీఆర్ దోస్తుగా ఒకప్పుడు గతంలో కలిసి జర్నీ చేశారు. చాలా సంవత్సరాలు కూడా 20 సంవత్సరాలు 20 సంవత్సరాలు జర్నీ చేశారు. అంటే మొత్తం తెలుసు ఆయన గురించి మొత్తం మీకు అంతా టోటల్గా తెలుసు. సరే ఇప్పుడు చెప్పండి. ప్రజెంట్గా ఇప్పుడు జూబిల్స్ లో వాతావరణం వేడెక్కింది ఉప ఎన్నికతో. అంటే ఎలా ఉంది ప్రచారం, ఎలా సాగుతుంది? ఇప్పుడు మీరు ఏ పార్టీలో ఉన్నారు? ప్రజెంట్గా ఎవరు సపోర్ట్ చేస్తున్నారు? నేనున్న పార్టీకే సపోర్ట్ చేస్తాను. నేను బీజేపీ పార్టీ. బీజేపీ పార్టీలో నేను ఉన్నారు. బీజేపీ పార్టీ నేను బీజేపీ పార్టీకే సపోర్ట్ చేస్తాను. అంటే ఎవరు గెలవాలని కోరుకుంటున్నారు ఇక్కడ మీరు? నా బీజేపీ క్యాండిడేట్ గెలవాలని కోరుకుంటున్నాను. బీజేపీ క్యాండిడేట్ గెలవాలి. ఇదివరకు 25,000 ఓట్లు వచ్చినాయి. పార్లమెంట్లో సబ్స్టెంట్ మెజార్టీ వచ్చింది. ఇవాళ మేము ఇక్కడ క్యాండిడేట్ మొట్టమొదలు సెలెక్షన్ అప్పుడు కొంత నేను భయపడ్డా. క్యాండిడేట్ సెలెక్షన్ అప్పుడు భయపడ్డా. ఎందుకంటే మొత్తం 3 పార్టీలలో కూడా క్యాండిడేట్ సెలెక్షన్ ఇప్పుడున్న పరిస్థితులల్లో కరెక్ట్గా ఆలోచించింది కాంగ్రెస్ పార్టీ ఆలోచించింది. బీసీకి టికెట్ ఇవ్వడం, కాంగ్రెస్ పార్టీ చేసిన ఒక మంచి పని బీసీకి టికెట్ ఇవ్వడం. అంతకంటే వాళ్ళ దగ్గర కాంగ్రెస్ పార్టీ కింద పడి ఉన్నది. పప్పుల కాలేసిన పార్టీ ఏదంటే టీఆర్ఎస్. ఎందుకని? మాగంటి సునీతను సెలెక్ట్ చేయడం. మాగంటి సునీతను సెలెక్ట్ చేస్తే ఆ కుటుంబం మీద ఉన్న సానుభూతి అక్కరకత్తదని వాళ్ళు అనుకున్నారు. కానీ అది ఏమైంది? కాంట్రవర్సీ అయింది. మాగంటి గోపీనాథ్ భార్య కాదు అనేటువంటి మేము ఒక అంశం తెరపైకి వచ్చింది. అది ఏమైంది అంటే అది ఇబ్బంది పాలైంది. అది వాళ్ళని ఇబ్బంది పెడతాంది. ఒక సరి అయిన క్యాండిడేట్కి ఇస్తే ఆ ఇబ్బంది ఉండకపోవు ఆ పార్టీకి. వాళ్ళ దానిలో ఒక మంచి పర్సనాలిటీని ఎంకలాడుకొని పెడితే, ఒక రాజకీయ నాయకుడిని పెడితే, టిఆర్ఎస్ లో అనేక రోజులు కష్టం చేసినటువంటి నాయకుడిని పెడితే, ఉద్యమకారుని కనుక పెడితే చాలా వాల్యూ వచ్చేది ఉండే. కానీ ఏమైంది వాళ్ళకు? ఇవాళ మాగంటి సునీతకు మంది తెలుతలేరు. మాగంటి సునీత మందికి తెలుతలేదు. మాగంటి సునీతకు గుర్తుపట్టే లీడర్. అంటే మాగంటి గోపీనాథ్ భార్య మాగంటి సునీత మీరు కాదంటున్నారు కదా? నేను కాదంటలేను సుమా. మొదటి భార్య కొడుకు వచ్చి అప్లై చేసిండు. ఇవాళ ఎంఆర్ఓ ఆఫీసులో ఆమెకు మాగంటి సునీతనని డిక్లేర్ చేసిండు. సునీతే ఆయన భార్య అని. కానీ మళ్ళీ జేసీ కాడికి వచ్చేవారు కొట్టేసిండ్లు. అంటే ఇన్ని సంవత్సరాలు గుర్తుకు రాలేదా? ఇప్పుడు ఎందుకు పిటిషన్? ఆమె మద్రాసు ఉంటదట మొదటి భార్య. వాళ్ళ పిల్లలు ఉన్నారట. వాళ్ళ పిల్లలు వచ్చి ఇక్కడ అప్లై చేసుకున్నారు. చేసుకుంటే చట్టం నీది నాది కాదు కదా. ఎంఆర్ఓ ఆఫీస్ పరిధిలో ఉన్నది. ఎంఆర్ఓ ఆఫీస్ పరిష్కారం చేసింది. అంతకంటే పెద్ద ఆఫీస్ ఏంటిది? జేసీ ఆఫీస్ లో కొట్టేయబడ్డది. ఇవాళ సాయంకాలం తేలుతుంది అది మంచి చెడ్డ. అంటే ఇటువంటి టైంలో ఇప్పుడు రెండు మూడు విషయాలు టిఆర్ఎస్ కు కూర్చుకపోయే పాయింట్లు అయినాయి. ఒకటి ఏంటంటే కవిత సస్పెన్షన్, ఇంట్లో గొడవలు, మా బావే అవినీతి పరుడని ఆమె ఆరోపిస్తుంది. రెండోది ఏంటంటే కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి మంచిగా లేకపోవడం, కేసీఆర్ బయటికి రాకపోవడం, హరీష్ రావు గారికి వాళ్ళ తండ్రి జరిపోవడం, ఆయన కూడా యాక్టివ్ గా పార్టిసిపేషన్ చేసేటువంటి అవకాశం లేకపోవడం. ఇవాళ ఒకే ఒక నాయకుడు కేటీఆర్ గారు తిరుగుతాండు కానీ ఆయన యొక్క హాంభావపూరితమైన మాటలు ఏవైతే రౌడీగా పోల్చి మాట్లాడుతాడో అవి జనం ఎవరు శ్రీశైలం కుటుంబం, శ్రీశైలం కావచ్చు, నవీన్ యాదవ్ కావచ్చు, కరెక్ట్ కాదు. ఎందుకంటే నవీన్ యాదవ్ అయితే కడిగేసిన ముత్యమే, ఏ మాట కామాట మాట్లాడు. శ్రీశైలం ఆనాడు నువ్వు కార్పొరేషన్ టికెట్లు నువ్వే ఇచ్చినావు కదా. కార్పొరేట్ టికెట్ ఇవ్వడం అనేది మరి ఆనాడు గూండాయిరం కనిపించలేదా? ఆనాడు మనకు ప్రజారథం ఆయనే కొనిచ్చిండు కదా. ఎవరు? శ్రీశైలం కేసీఆర్కి. ఆనాడు కేసీఆర్ స్వయంగా శ్రీశైలం యాదవ్కు, శ్రీశైలం భార్యకు టికెట్లు ఇచ్చిండు కదా. ఇద్దరికి టికెట్లు ఇచ్చిండు కదా, కార్పొరేట్ టికెట్. అంటే ఆనాడు మీరు గుండాలి గారా? ఎట్లా అట్లా మంచి ఎట్లా అవుతారు అన్న. ఆనాడు మనం పార్టీలకే తీసుకోవద్దు. ఆనాడు మనం ప్రజారథం కొనిస్తాంటే నీ పైసలు అక్కర్లేదని చెప్పాలి. మీ చెల్లె చెప్పింది కదా మనకు పైసలు లేవు నా పెళ్ళి అప్పుడని. ఎవరు చెప్పలేదు కదా.
నేను చెప్పలే, ఉమ్, మీ చెల్లె చెప్పింది. మరి ఆనాడు శ్రీశైలం పైసలు అక్కడికి వచ్చినాయి కదా మనకు. అంటే శ్రీశైలం వాటా శ్రీశైలం ఇచ్చిండు కదా. ఉమ్, అందుకనే మీరు తిన్నింటి వాసాలు లెక్క పెట్టద్దు. ఉమ్, లెక్క పెట్టకుంటే నేరోపారణ చేయొద్దు, ఓకే. లెక్క పెట్టకుంటే కానీ కలిసి వచ్చిన అంశం ఏంటంటే ఆయనకు క్యాండిడేచరీ కాంగ్రెస్ పార్టీకి క్యాండిడేట్ కరెక్ట్ క్యాండిడేట్ దొరికిండు. ఉమ్, రెండోది ఏంటంటే ఎంఐఎంకు క్యాండిడేట్ లేకపోవడం, ఉమ్. ఎంఐఎంకు క్యాండిడేట్ లేకపోవడం. బీజేపీకి బలమైన క్యాండిడేట్ ఉన్నట్టేనా? అవును, 25,000 ఓట్లు వచ్చినాయి. ఆ, పార్లమెంట్లో 60,000 ఓట్లు వచ్చినాయి. 60-70,000 మధ్య ఉంటాయి. ఉమ్, కాబట్టి రెండు జాతీయ పార్టీల మధ్యనే లడాయి ఉన్నది. ఉమ్. మూడో పార్టీకి అవకాశం అయితే కనిపించలేదు. రాజా గారు చెప్పండి ఇంకో విషయం. ఈ ప్రచారంలో మరి బీఆర్ఎస్ తరఫున కేసీఆర్ కూడా ఏమైనా రోడ్ షోలు పాల్గొనే అవకాశం ఉందా? లేదు, చివరి దశకు వచ్చింది పోలింగ్ కూడా. రాలేడు. నేను మొదటి నుంచి కూడా చెప్తాను, ఆయన హెల్త్ మంచిగా లేదు, రిజల్ట్ మంచిగా లేదు. అంటే భయంతో రాట్లాడా లేదా ఎట్లా? భయం కంటే ఆరోగ్యం మంచిగా లేదు. ఆ, పోతే కుటుంబ కలహాలు ఆయనను బాగా కుంగదీస్తాయి. కాబట్టి రాడు. నేను ఛాలెంజ్ చెప్తాను. అంటే మీ దోస్తు కదా, నేను ఛాలెంజ్ చెప్తాను. రిజల్ట్ అనుకూలంగా కనిపించలేదు ఆయనకు, కుటుంబం లొల్లి మనసు ఒప్పుతలేదు. లేదంటే శ్రీశైలం ఇప్పుడు నవీన్ యాదవ్ గెలిపించడానికి రాట్లాడంటారు, ఇంకా అదే అనుందా కారణం అలాంటిది ఏమన్నా? అట్లని ఇండైరెక్ట్ గా ఏమన్నా? అట్లని నేను అనుకోను, కానీ ఆయన మనసుకు తెలుసు. నేను అనేక మంది వ్యక్తులను అడుగుతాను, ఇలా టీఆర్ఎస్ లా ప్రముఖంగా పనిచేసేటువంటి వ్యక్తులను కూడా అడుగుతాను, కానీ మాకు అవకాశం కనిపించలేదు అని అంటారు. ఇవాళ మా మెదక్ ఎంపీ, మా మెదక్ పార్లమెంట్ అంటున్నా, అసెంబ్లీలో అనేక సార్లు పోటీ చేసిన పద్మా దేవేందర్ రెడ్డి ఇక్కడ క్యాంపెయిన్ చేస్తుంది. ఆమెను గుర్తుపడతలేదు సునీత. దుస్థితి, పార్టీ దుస్థితి. ఇవాళ 10 మంది మెంబర్లు నీకు వెళ్ళిపోయిండు, 10 మంది మెంబర్లు వెళ్ళిపోయిండు. 14వ తారీఖు తర్వాత ఈ పార్టీ ఉంటాడు కానీ బీఆర్ఎస్ పార్టీ 14వ తారీఖు తర్వాత 15వ తారీఖు నాడు కనిపించేది కాక పార్టీ విలీనం కాదు, పార్టీలో ఎవ్వరు ఉండరు. 10 మంది పోయిన్లా, 10 మంది పోయిన్లా, మిగతా ఎమ్మెల్యేలు గుండుకు తగబోతారు. అంటే ఏ పార్టీలోకి? ఏ పార్టీకి? ఇప్పుడు ఎవడైనా లీడర్ నీడని చూసుకుంటాడు, రేపు రాబోయే తరం ఏంటిదో చూసుకుంటాడు, అట్లా చూసుకొని పోతారు. పోయినా కూడా వాళ్ళు ఏం గారు, రాజా గారు చెప్పండి, ఈ ఒక్క ఎన్నికతో బీఆర్ఎస్ పార్టీ మూత పడుతుందని మీరు అంత గ్యారెంటీ ఎలా చెప్తున్నారు? ఖచ్చితంగా ఈ ఎన్నిక గెలిచినో ఎవడన్నా దక్కుతాడు, లేకపోతే ఎవ్వడు ఉండడు. కాకుండా కేటీఆర్ మనం ఇక్కడ జూబిల్స్ గెలిచిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఉండకపోవచ్చు మనం అదే ఒక మాట అన్నాడు ఆయన కూడా. కరెక్టే. కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ఉండదు? 3 ఏళ్ళు వాళ్ళకు అవకాశం ఉన్నది. జరగవచ్చు అంటే ఎమ్మెల్యే మందాండగా రావచ్చు. ఎట్లా ఇప్పుడు నీకు 10 మంది, నీకు ఉన్న 10 మంది పోయి మళ్ళీ ఎట్లా వస్తారు? చెప్తారు సమాధానం? నేను సమాధానం చెప్పుడు కదా, ఆయన మాట్లాడే మాటే కరెక్ట్ గా లేదు. అదే ఆంభావపూరితంగా మాట్లాడుతాడు. ఆయన రాబోయే రోజుల కోసం ఆలోచించి మాట్లాడతలేడు. ఆయనే ఆ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్, బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నాడు. ఆ విధంగా మాట్లాడద్దు, ఎందుకంటే ప్రజలను ఆకర్షింపజేసుకోవాలి. మేమేదో పొరపాటు చేసినట్టున్నది, మమ్మల్ని ఎంతో ఎత్తుకు తీసుకుపోయారు, మీరు మమ్మల్ని నేలకేసి కొట్టిన సుమా, మీ మనసు నొప్పించినట్టున్నది అని మాట్లాడితే ప్రజలు, ఈ తెలంగాణ ప్రజానీకం దగ్గర తీసుకుంటది. కానీ మీ మాట ధోరణి మంచిగా లేదు, సరి చేసుకోండి ప్లీజ్. నేను ప్లీజ్ అని చెప్తానా కేటీఆర్ గారికి. నేను సభ్యత్వం ఇచ్చిన ఆయన, నేను కండువా కప్పిన కొరివిలో, ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొరివిలో నేనే కండువా కప్పిన, నేనే సభ్యత్వం ఇచ్చిన. ప్లీజ్ నీ మాట మార్చుకోమని నేను చెప్తాను. నేను ఆ పార్టీలో లేకున్నా నేను ఆయన హితవు కోరి చెప్తానా, నువ్వు మాట మార్చుకో. ఆంభావపూరితంగా మాట్లాడితే తెలంగాణ ప్రజానీకం ఓర్వరు. ఇది నేను చెప్తాను ఆయన. 14 తర్వాత పార్టీ ఉండదు కాకుండా అస్సలే ఉండదు. సర్వేలు నేను తప్పు పడతలేను, కానీ ఏ సర్వే లేనాడు ఆల్ ఇండియాలో ఒక్క సీట్ ఇందిరాగాంధీ కొడుకు సంజయ్ గాంధీ కూడా ఓడిపోయిండు. ఒక్క 2 రాష్ట్రాల తప్ప మొత్తం యావత్ భారతదేశంలో సాప చుట్టుకుపోయినట్టు పోయింది. ఈ సర్వే కేకే సర్వే కరెక్టే. కేకే సర్వే ఎక్కడ కరెక్ట్? ఆంధ్రాలో కరెక్ట్. అదేమైంది తమిళనాడు ఇక్కడ పోయే వరకు? మహారాష్ట్రలో ఏమైంది? హర్యానాలో ఏమైంది?
సర్వేలను నేను తప్పుపడతలేను, వాళ్ళ నిష్ఠాతులు కాబట్టి వాళ్ళని నేను తప్పుపట్టడం లేదు. కానీ అన్ని సర్వేలు గెలవాయి కదా, ఒక సర్వే ఓడిపోవాల్సిందే కదా. అందుకని పబ్లిక్ నాడి ఇంకా యువతలకు రాలేదు. 9వ తారీఖు ప్రచారం అయిపోయిన తర్వాత పబ్లిక్ యువతలకు వస్తుంది. రాజాగారు ఒక క్వశ్చన్ మీకు. ఇప్పుడు కవిత కుటుంబం నుంచి బయటకు వచ్చింది, ఆమె ఇప్పుడు బయట పాదయాత్ర రోడ్ షోలు అన్ని చేస్తున్నది కదా, ఇప్పుడు ఆమె కొత్త పార్టీ పెట్టే అవకాశం ఉందా? కొత్త పార్టీ పెడితే చెల్లదే. ఆమె కవిత అనేది కేసీఆర్ కూతురుగా ఇన్ని రోజులు గౌరవించిళ్ళు, మాట్లాడింది తప్ప కొత్త పార్టీ నడవదు. కొత్త పార్టీ సీట్లు వచ్చే అవకాశం లేదంటారా? ఆల్ ఇండియాలో అనేక పార్టీలు కండే గోకినట్టు గోకిపోయినాయి. ఇవాళ నీకు కనిశ్రామ్ కంటే గొప్పోడేవాడు, ఇవాళ కనిశ్రామ్ కంటే గొప్ప. ఇవాళ ఉభయ యాదవులు ఏది బీహార్ను ఉత్తరప్రదేశ్ వాళ్ళు సోషలిస్ట్ పార్టీ నాయకుని యొక్క శిష్యులు. ఏమైంది అనేక పార్టీలు పోతానే కదా. ఇవాళ నీకు శరద్ పవార్ గారి పార్టీ ఏమైంది, ఇవాళ బాల్ ఠాక్రే గారి పార్టీ ఏమైంది, ఇటువంటి పార్టీలన్నీ పోతానాయి. ఇంకా కవిత పార్టీ నిలబడుతుందని నేను. హరీష్ రావు అన్న కేసీఆర్ కి వెన్నుపోటు పడే అవకాశం ఉందా? వెన్నుపోటు పొడవాడు కానీ హరీష్ రావును కేసీఆరే అరే నీ రేవు నువ్వు చూసుకో, మన నాయకత్వాన్ని కూడా దక్కివని ఇంటర్నల్ గా చెప్పిన తర్వాతనే ఏమైనా చేస్తారు. ఇప్పుడు 20 మంది ఎమ్మెల్యే టచ్ లో ఉన్నాడు హరీష్ రావుతో, ఏ క్షణమైనా సరే బయటికి ఉంటారు. ఏది జూబ్లీస్ ఎన్నికల ఫలితాల తర్వాత ఒక్కటేనే నేను ఒక్కటే విషయం చెప్తానా. బీజేపీకి 18 ఏళ్ల నుంచి 30 ఏళ్ళు ఉన్న వ్యక్తులు బీజేపీకి ఉన్నారు, కానీ వానికి లీడర్ లేడు. లీడరు టీఆర్ఎస్ లో ఉన్నాడు. ఇప్పుడున్న ఎమ్మెల్యే కాదు, కానీ గ్రామీణ లీడరు అనుకున్నాడు. గ్రామంలో పోలీస్ స్టేషన్ పోయి తోడు ఉన్నాడు, కష్టమత్తే ఆదుకునే తోడు ఉన్నాడు. ఇప్పటికీ టీఆర్ఎస్ లో లీడర్ ఉన్నాడు కానీ క్యాడర్ లేదు. ఇప్పుడు రాబోయే రోజులలో ఏదైనా జరగచ్చు, ఏ అవకాశం అని ఉండొచ్చు. ప్రజెంట్ ఇప్పుడు మరి ఎవరు గెలిచే అవకాశం ఉంది? ఏ పార్టీకి? ఇక్కడ మాత్రం 2 జాతీయ పార్టీల మధ్యనే లడాయి ఉన్నది, బీజేపీ కాంగ్రెస్. గట్టిపోటీ 2 పార్టీల మధ్యనా? 2 పార్టీలు. మీ మద్దతు ఎవరికి? నా మద్దతు నా బీజేపీ, నా పార్టీ. ఓకే. బంధుత్వాన్ని నిజం చెప్పిన, బంధుత్వానికి ఆర్ట్ చేస్తే చెప్పిన, కానీ బంధుత్వానికి మద్దతు ఉండదుగా. ఇప్పుడు మా బంధుత్వం అంటే ఇప్పుడు క్యాండిడేట్ ఎవరైతే పోటీ చేస్తానో మా శ్రీశైలం యాదవ్ కొడుకు మా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి అల్లుడే, కానీ ఆయన టీఆర్ఎస్ కి మద్దతు చెప్తానుగా. నేను కూడా నా బీజేపీ మద్దతు చెప్తాగా. మా బంధువే, నా పార్టీ గొప్పది కదా. ఇప్పుడు ఆయన బిడ్డనే ఇచ్చిండు, వాళ్ళ అన్న బిడ్డనే ఇచ్చిండు, కానీ ఆయన ఆ పార్టీకి కట్టుబడి ఉన్నాడు, నా పార్టీకి నేను కట్టుబడి ఉన్నాను. కేసీఆర్ గారికి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఆరోగ్యం కూడా బాగాలేదంటున్నారు కదా. అంటే కానీ నేనేమంటానంటే ఆయన ఆరోగ్యాన్ని బాగు చేసుకున్న మంచిది. ఆయన వైద్యం రీత్యా రిస్క్ తీసుకుంటలేడు. వీళ్ళు ఏం చేస్తారో ఈ పార్టీని ఇంకా ఈ తెలంగాణ ప్రజానికం మీద ఆయన ప్రేమ ఉన్నమాట నిజం. ఆయన అమెరికా లాంటి కంట్రీకి పోయి ఆయన ఆరోగ్యాన్ని బాగు చేసుకుంటే మంచిది అనేది నా ఉద్దేశం. అంటే రాజకీయంగా ఆయన ఇక రాజకీయాలు తప్పుకుంటే బెటర్ అంటున్నాను మీరు ఎట్లా? నేను తప్పుకోమని ఆయన అంటలేను, తప్పుకోమని నేను అంటలేను. ప్రజలు తప్పిస్తారు, ఎవరిని ఎప్పుడు తప్పియాలో అప్పుడు తప్పిస్తారు. ఎవరికంటే ఎవరు గొప్ప కాదండి. ఇప్పుడు అద్వానీ గారు భారతదేశంలో 2 సీట్లున్న పార్టీని అత్యధిక ఉన్నత స్థాయికి తీసుకొచ్చిండు, కానీ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయ్యాడు. అంటే ఎవరు ఎప్పుడు ఏం ప్రజలు ఎవరిని ఆదరిస్తే వాళ్ళు ఉంటారు తప్ప ఆయన ఆరోగ్యం మంచిగా చేసుకోవాలి. ఇప్పుడు ప్రప్రదం విఆర్ఎస్ అంటే ఇక విఆర్ఎస్ తీసుకున్నట్టే కదా, ఉద్యోగం నుంచి పోయినట్టు. అంటే అప్పుడు కేసీఆర్ కూడా వాలంటరీ రిటైర్మెంట్ ప్రకటించుకోవాలనేదా మీ ఉద్దేశంతో అన్నది? ఖచ్చితంగా ఆయన బీఆర్ఎస్ పెట్టినాడే నేను అన్నా ఈ మాట, నేను ఆనాడే అన్నా, ఇవాళ కాదు. బీఆర్ఎస్ పార్టీ పెట్టిన రోజు మీలాంటి వాళ్ళు వచ్చి నన్ను ఇంటర్వ్యూ చేస్తే నేను ఆనాడు మా ఇంటికాడ ఉండి చెప్పిన మాట, మా ఇంట్లో ఉండి చెప్పిన మాట, అది నిజమైంది. మీకు ఒక్క పార్లమెంట్ సీటు కూడా వస్తలేదని చెప్పిన, మీరు వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో ఓడిపోతానని చెప్పిన, అది నిజమైంది. అందుకే నేను చెప్తాను. ఫైనల్ గా జూబ్లీ హిల్స్ ప్రజలకు మీరేం చెప్తారు సార్? మీ కష్ట సుఖాలను కన్నీళ్లను ఎవడు దూడతాడని అనుకుంటే వాళ్ళకు ఓటేయమని చెప్తాను. ఎవరు మీ కష్ట సుఖాలలో ఆదుకుంటారో వాళ్ళకు ఓటే. ప్రజలు ఎవరికి దగ్గరగా ఉన్నారని ఆలోచిస్తే ఏం చెప్పుకోవచ్చు మనం? నేనేమంటానంటే 2 పార్టీల మధ్య నాకు కనిపిస్తాను, కానీ నేను ప్రజానికాన్ని కోరేది ఏంటంటే మీ కష్టము, మీ కన్నీళ్ళు, మీ సాధక బాధకాలలో ఎవరు మీకు
అనువుగా ఉంటారో వాళ్ళకు ఓటేయమని నేను విజ్ఞప్తి చేస్తాను. బీసీ కార్డు ఎంత వరకు పనిచేస్తుంది అంటారు? పర్వాలేదు, బాగానే ఉంటుంది. బీసీ కార్డు కూడా బాగానే ఉంటుంది. రాబోయే రోజులలో బీసీ కార్డే పనిచేస్తుంది. బీసీ ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి అవుతాడు. అట్లాంటప్పుడు బీజేపీ నుంచి ఒక రెడ్డి బీ- సామాజిక వర్గం బీసీ కార్డు పనిచేసినప్పుడు నవీన్ యాదవ్ నేను మొదటి నుంచి కూడా దత్తాత్రేయ బిడ్డకు విజయలక్ష్మికి ఇవ్వాలని నేను కోరిన. నా కోరిక ఎంత మటుకు ఉంటుంది. వాళ్ళు ఆయన జిల్లా పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారికి అన్ని విషయాలు తెలుసు. కిషన్ రెడ్డి గారు కూడా ఇవాళ క్యాబినెట్లో మంచి ఉన్నతమైన ర్యాంకులో ఉన్నాడు. కాబట్టి ఆయన ఆలోచన మేరకు జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి పాలనపై ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు మీరు? అంతకంటే అధ్వానమైన పాలన ఇంకేది లేదు రాష్ట్రంలో. కేసీఆర్ పాలన బెటర్ అంటారా? కేసీఆర్ పాలన అన్నిటి పాలన నయం ఈయనకంటే. 14 ఏళ్ళు ఉద్యమము, 10 ఏళ్ళ పరిపాలన, ఈ 24 ఏళ్ళు ఆయన ఎంబడి ఉన్నారు కదా మంచిగా నచ్చడానికి. నువ్వు 20 నెలలు అవుతుంది కావచ్చు నువ్వు వచ్చి నీ ఎంబడే వల్ల అంటే నువ్వు నిజంగా గెలవలే. కేసీఆర్ ఓడిపోయింది తప్ప నిజంగా రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో బీజేపీ పార్టీ అధికారానికి వచ్చే అవకాశం ఉంది ఎప్పటికైనా సరే. 99% నెక్స్ట్ ఎన్నికలలో బీజేపీ మాత్రమే అధికారంలోకి వస్తుంది. ఒక బీసీ ముఖ్యమంత్రి బీజేపీ నుంచి అవుతాడు. ఈ ఎన్నికలు రాబోయే కార్పొరేట్ ఎన్నికల మీద ఏ రకమైనటువంటి ప్రభావం? కొంత ప్రభావం పడే మాట వాస్తవం. ఈ ఎన్నికల ప్రభావం ఉంటుంది.